వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేద్దామండి. చికెన్ మసాలా కర్రీ. దానికి కావాల్సినవి తరిగిన ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు, కొత్తిమీర సరిపడా. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడి కాగానే, అంటే మరీ ఎక్కువ వేడి కాదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా, అవి మన మీద పడతాయి చింది. సరిపడా వేడి చేసుకుందాము మీడియంగా. అలాగే దాంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. చికెన్కి ఎక్కువగానే పడతాయి కొన్ని పచ్చిమిర్చి, అంటే మామూలు వెజ్ కర్రీ కంటే చికెన్కి బాగానే పడతాయి. మనం మసాలా కర్రీ చేస్తున్నాం కదా, కొంచెం ఘాటుగానే ఉంటుంది కర్రీ, అంటే తినడానికి సరిపడినంత పర్వాలేదు. అలాగే ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి ఉల్లిపాయలు. మనం ఎక్కువ ఏదైనా స్టవ్ ఎక్కువ మంట పెట్టుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. అలాగే అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఉల్లిపాయల్లో. కొత్తిమీర ఏంటంటే ఏ కర్రీకైనా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ చికెన్ ఇలాంటి వాటికి మాత్రం ముందుగానే ఉల్లిపాయల్లో కొత్తిమీర వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది దానికి యాడ్ అయ్యిద్ది అన్నమాట. మనకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. అలాగే సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సాల్ట్ వేయగానే అందులో ఉన్న నీటిని బయటకు తీస్తుందండి. వేసి అన్నీ సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకొని మంట తక్కువలో పెట్టుకోవాలండి స్టవ్. ఎందుకంటే ఇప్పుడు ఒక మూత వేసేసుకుంటాం కదా, ప్లేట్ వేయగానే మంట తక్కువలో పెట్టాలి. అప్పుడే ఆ ఉల్లిపాయలు కరెక్ట్గా మనకి వేగుతాయి అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు వేగినాయా లేదని చూస్తున్నాను. ఉల్లిపాయలు వేగగానే మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకుందామండి. ఇక్కడ కొన్ని టమాటాలు ఎక్కువగానే తీసుకున్నాను నేను, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా, అందుకని టమాటాలు ఎక్కువగానే తీసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసుకొని సిమ్లో పెడితే మగ్గిపోతుంది టమాటా కూడా. మంట తక్కువలో పెట్టుకోండి, అప్పుడే మనకి మగ్గుతాయి అన్నమాట టమాటాలు. ఒకసారి కలుపుకొని చూసుకుంటున్నాను నేను. ఒక ప్లేట్ వేస్తే సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతాయండి. లైట్గా చక్కగా సరిపడనే ఎగుతాయి. ఎందుకంటే మంట ఎక్కువ పెట్టుకుంటే మనకి, ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను, చూపించలేదు కదా ఉల్లిపాయలు టమాటాలతో పాటు, అది మీకు చూపిస్తున్నాను. కేజీ చికెన్ కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి టమాటాలు మగ్గిపోయినాయి. ఒకసారి కలిపి చూసుకుందాము. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇది నాన్ వెజ్ కదా, పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది మామూలు కర్రీ కంటే. ఒకసారి కలుపుకుందాము.
కొంచెం కలపగానే కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, అది యాడ్ చేసుకుందాం దీంట్లో. చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలండి శుభ్రంగా. అలానే ఎక్కువసేపు నీళ్ళల్లో కూడా ఉంచకూడదు చికెన్, ఎందుకంటే దానికి ఉన్న మొత్తం టేస్ట్ పోతుంది అలా నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంటే. ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది, క్లీన్ చేసుకొని. చికెన్ వేసుకున్నాక కొంచెం కలుపుకుందామండి, ఎందుకంటే ఆ పసుపు అదంతా దానికి పట్టాలి కదా చికెన్ కర్రీకి. చికెన్కి ఒకసారి కలుపుకుందాము. కలిపితే ఏంటంటే మొత్తం ఉప్పు వేసాం కదా, ఉప్పు టమాటాలు అవంతా కలిసిపోతుంది. పసుపు కూడా మంచిగా నీట్గా పడుతుంది ప్రతి పీస్కి. చికెన్ కర్రీ చాలా టైప్స్లో చేస్తారు, అందులో ఇదొకటి చికెన్ మసాలా కర్రీ. అలాగే ప్లేటు మూత పెట్టుకుందామండి, కొద్దిసేపు మగ్గుతుంది. ఇక్కడ నేను అల్లం వెల్లిపాయ వేసేసానండి. వేసినప్పుడు ఏంటంటే నాకు కాల్ రావడం వల్ల అది కట్ అయిపోయింది, రికార్డు లేదు. అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను, అది క్లిప్ యాడ్ అవ్వలేదు కాబట్టి అల్లం వెల్లిపాయ వేసానని. ఒక స్పూన్ చూసారు కదా, దాంతో ఒక 3 స్పూన్లు వేసుకుంటే అల్లం వెల్లిపాయ సరిపోతుంది. మనం మూత పెట్టి తీసిన వెంటనే చికెన్ వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిసేపు కొంచెం అది దగ్గరికి అవుతుంది, వాటర్ ఏమన్నా వస్తే. దాని తర్వాత మనం అల్లం వెల్లిపాయ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారము సరిపడా తీసుకోండి, ఎక్కువగా కాదు, సరిపడా తీసుకోండి కారము. అలాగే కారం వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. కలిపితే ఏంటంటే దగ్గరికి అవుతుంది. అదంతా కారం అంతా ప్రతి పీస్కి పట్టాలి కదా, అందుకని కలుపుతూ ఉండాలి. ఇక్కడ బాగానే మగ్గిపోయింది, కారం పట్టింది బాగానే. ఇది మసాలా కారం అండి, మామూలుది కాదు, అందుకని సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను సరిపడా, అంటే కొంచెం ముక్క మునిగే వరకు, అంటే పై వరకు కాదు, కొంచెం పీసులు అట్లా కనపడుతున్నాయి కదా, అట్లా కనబడే వరకు వాటర్ పోసుకోండి. దీనిపైన కొంచెం మనం ఫస్ట్ కొత్తిమీర వేసుకున్నాం కదా ఉల్లిపాయల్లో, అలాగే ఈ కర్రీ పైన కూడా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అంటే లాస్ట్లో ఇలాగా కొత్తిమీర యాడ్ చేస్తాము, కానీ ముందుగా కూడా మనం ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ప్లేట్ పెట్టుకుందాం. కూర మగ్గిందా లేదా అని చూస్తున్నాను ఇక్కడ నేను. కొంచెం ఉడకాలి, కొంచెం వాటర్గా ఉంది కదా, ఒకసారి తీసి కలుపుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ప్లేట్ పెట్టి మగ్గించుకుందాం కొద్దిసేపు. దగ్గరికయ్యే వరకు కర్రీ అనేది దగ్గరికయ్యి వాటర్ వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతది. ఇక్కడ ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి. ఇట్లా పైకి వచ్చింది కదా, కర్రీ అయిపోయినట్టే మనకి. ఇంకొంచెం దగ్గరికి కావాలంటే మగ్గించుకోవచ్చు, ఎందుకంటే దగ్గరికనే చేసుకుంటాం కదా కర్రీస్. ఈ కర్రీ మనకి బిర్యానీలో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, రోటీస్లో కూడా బాగానే ఉంటుంది. ఎక్కువగా చికెన్ తింటూ ఉంటాం కాబట్టి మనం అన్నిటిలో చికెనే ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో మనకి ఐటెంగా. పిల్లలు కూడా ఇష్టపడేది ఎక్కువగా చికెన్ ఇష్టపడి తింటారు కదా. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మాకు అప్పుడు కరెంట్ లేదు, నేను లైట్ పెట్టుకొని అట్లా చేస్తున్నాను. కంటిన్యూలో ఉంది కదా వీడియో అని. నైట్లో చేసిన కర్రీ ఇది. ఒకసారి గరం మసాలా వేసుకున్నాక కలుపుకోవాలి. దాని తర్వాత ఇంకో మసాలా యాడ్ చేసుకుందామండి, మామూలు మసాలా. అంటే గరం మసాలా స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా కలిపి, స్పైసెస్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి, ధనియాల పౌడర్ కలిపి ఉంటుంది, అది యాడ్ చేసుకుందాం. చికెన్ కర్రీ అయిపోయిందండి, మసాలా వేస్తే అయిపోయినట్టే. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఒకసారి కలుపుకొని చూసుకుందామండి, చెప్పలేదు, ఒకసారి కలుపుకొని చూసుకుందాము. కర్రీ అయితే అయిపోయింది.